హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు అటుకుల ఉప్మా లేదా పోహా అనొచ్చు అనమాట. దీన్ని ఏంటి ఇలా ముద్దు ముద్దగా ఉంది అనుకునేరు. అంగన్వాడీలో ఇచ్చారండి బాబు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, దీంతో కూడా ఒక వీడియో తీద్దాము. చాలా రోజుల నుంచి చేసుకొని తింటున్నాను, కానీ వీడియో తీయలేదన్నమాట. నార్మల్గా మనకు బయట దొరికే అటుకులు వేరే, పాలలో వేసుకొని తినే అటుకులు వేరే, ఇలా ఉప్మాలు చేసుకునే అటుకులు వేరే ఉంటాయి. ఆ ఉప్మా చేసుకునే అటుకులే ముడివి అనమాట. మన ఆంధ్ర ప్రభుత్వం చాలా హెల్త్కి మంచిదని చెప్పేసి అన్నీ ఇట్లా ఇస్తుందన్నమాట. సో అట్లా ఇచ్చిన ప్యాకెట్టే ఈ అటుకుల ప్యాకెట్. అందులోకి మనం ఏం కావాలో చూపించేసాము ఆల్రెడీ. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, అస్సలు లేట్ చేయొద్దు. సో ముందుగా ఒక కడాయి పెట్టేశాను, అందులో పోపుకి సరిపడా నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ఎట్లా చేసాము రెసిపీ గురించి కొన్ని టిప్స్, సీక్రెట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా వేరుశెనగ గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వేయించి పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే అందులో వేసేస్తే బాగా మెత్తపడిపోతాయి, క్రంచిగా ఉండవు. అందుకోసమనే పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ టిప్ అనుకోవచ్చు. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మామూలుగా పోహాలో అయితే జీరాన్ని స్కిప్ చేసేస్తారు. అన్నిట్లో వేసుకునే పోపులా కాకుండా కొంచెం ఎండుమిరపకాయలు అట్లా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంట్లో ఎండుమిరపకాయలు లేవు, అందుకోసమే స్కిప్ అనమాట. దాని బదులు నేను పచ్చిమిరపకాయ యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఎండుమిర్చి కానీ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేయకూడదు అనమాట. స్పైసెస్ ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లా మనం న్యాచురల్గా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వెల్లుల్లి రెమ్మలు అనమాట. వెల్లుల్లి రెమ్మలు అరోమా అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లో అల్లం అస్సలు వేసుకోవద్దు. ఇట్లా పోహా కోసం అని చెప్పేసి పోపు అయితే వేసేసాను. జీలకర్ర వేయలేదు, తర్వాత కరివేపాకు వేసుకుని తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కూడా కన్ను వేయకుండా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పోపు దినుసులు ఊరికనే మాడిపోతాయి. సో ఇట్లా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసి పెట్టుకుంటారు. దాంతో పాటు వేసుకోవాలి. కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటే మంచిది, కానీ పోహాలో చాలా బాగుంటుంది అనమాట. క్యారెట్ తురుము కూడా ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ ఉల్లిపాయలు, ఆ క్యారెట్ ఏవైతే ఉన్నాయో, క్యారెట్ దుంప రకం కాబట్టి కొంచెం ఉడకాలంటే, అది కుక్ అవ్వాలంటే కొంచెం ఉప్పు తగిలితే తొందరగా కుక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి కొంచెం అదరాబదరాగా అట్లా కుక్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, అస్సలు బాగోదు. కొంచెం పచ్చగా ఉన్నట్టయితే మనం చేసుకునే బొరుగుల ఉప్మాలో అయినా, పోహాలో అయినా, ఇట్లా అటుకుల ఉప్మాలో అయినా, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. మొత్తాన్ని కలిపేసి కొంచెం 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు రీల్స్ అడుగుతున్నారు, నేను చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. పలానా టాపిక్ అని చెప్పి కామెంట్ చేయండి, దాన్ని చేస్తాను. ఏమన్నా బర్త్డే విషెస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి పలానా డేట్, ఆ వ్యక్తి పేరు చెప్పినట్టయితే మీరు ఇచ్చేస్తానమాట. మీరు ఇట్లా చేయట్లేదు మేము చెప్పామనుకోవచ్చు. కొంచెం బిజీ ఉండడం వల్ల కొన్ని పనులు మిస్ అవుతూ ఉన్నాయి. నాకు కొంచెం చిన్న పాప ఉండడం వల్ల కొంచెం వీడియోస్ డిలే అవ్వచ్చు, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దానికి తోడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే. సో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా అటుకులని ఒక 3 మినిట్స్ వరకు వాటర్లో నానబెట్టుకొని వాటర్ డ్రైన్ చేసేసుకోవాలి. అంటే కొంచెం కూడా తడి లేకుండా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకుంటే కొంచెం గాలి పడతాయి, అప్పుడు ఇట్లా పొడి ఇప్పుడు పొడిగా ఉంది కదా, మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత మనం పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయలు మరియు మిరపకాయలు మొత్తాన్ని ఫ్రై చేసి మనము మిక్సీ పట్టుకుంటాము. ఎప్పుడు ఉగ్గానిలో వేసుకుంటాం కదా, అదే పౌడర్ అనమాట. కొంచెం మిగిలితే అదే వేసేస్తాము. సో ఇప్పుడు మొత్తాన్ని కలిపేస్తున్నాను కదా, ఇట్లా కలిపేటప్పుడు పప్పుల పొడి అనేది వేసిన తర్వాత కొంచెం ముద్దలాగా అవుతుంది. కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు. మీరు దానికి ఏ పేరు పెట్టుకుంటారంటే ఆ పేరు పెట్టుకోండి. నేనైతే దీన్ని పోహా అని పిలుచుకుంటాను. ముద్దుగా పోహా అని పిలుచుకుంటాను. దాని అసలు స్వరూపమే అంటే ఉప్మా అని అనుకోవచ్చు, అటుకుల ఉప్మా అనుకోవచ్చు అనమాట. ఈ మధ్య కామెడీ ఎక్కువైపోయింది వీడియోస్లో, కొంచెం తగ్గించుకోవాలి నేను. సో చూసారు కదా, దీన్ని నిమ్మకాయతో కానీ ఉల్లిపాయతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రాకపోతే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి అడగండి, రాలేదక్క అని చెప్పి నేను మళ్ళీ టిప్స్ చెప్తాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.